పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై పోరాటం ముమ్మరం చేస్తుంది బీఆర్ఎస్. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులతో చర్చించారు. ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగాయని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై ఢిల్లీలోని పలువురు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులతో సమావేశమయ్యారు. పార్టీ ఫిరాయింపులపై మణిపూర్కు సంబంధించి ఎమ్మెల్యే సహా పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని న్యాయ నిపుణులు చెప్పారు. సుప్రీం మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు కూడా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను ఎక్కువ కాలం వాయిదా వేసే ఛాన్స్ లేదన్నారు. కాంగ్రెస్ ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపై పోరాడుతూనే రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు కేటీఆర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పీఎస్లో మహిళపై పోలీసుల చిత్రహింస ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఇందిరమ్మ పాలనలో దళిత మహిళపై ఇంత దాష్టికమా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా అమానవీయంగా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. పోలీస్ దెబ్బలతో గాయపడి రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చికిత్స పొందుతున్న దళిత మహిళను పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ₹1,00,000 బాధితురాలికి అందించారు. ఒక దళిత కుటుంబాన్ని పోలీసులు రాత్రి 2 గంటల వరకు నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమన్నారు నేతలు. మహిళపై దారుణంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత మహిళ పట్ల ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో సభ్య సమాజం తలంచుకునేట్టు ఆ సంఘటన జరిగిన విషయంలో ఖండిస్తా ఉన్నాను. ముందు ఇంకా నా మహిళ చెప్తా ఉంటే కళ్ళ నీళ్ళు వస్తా ఉన్నాయి. దాన్ని ఏ విధంగా టార్చర్ గురైంది, ఏ విధంగా టార్చర్ పెట్టున్నారనేది చెప్తున్న సందర్భంలో నిజంగా బాధ అనిపించింది. బాగా ఎదుగుతున్న సమాజం, అన్ని రంగాలుగా ముందుకు పోతున్నాం, కానీ కింది స్థాయిలో పేదవాడి పట్ల ఏ విధంగా ఉందనేది ఒకసారి చూస్తా ఉంటే బాధ అనిపిస్తుంది. గత 8 నెలలుగా రాష్ట్రంలో ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదన్నారు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్. సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. వానాకాలం పంటకు సకాలంలో నీరు విడుదల చేయలేదని విమర్శించారు. గోదావరి, కృష్ణా నదుల లక్షలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోందన్నారు జగదీష్ రెడ్డి, గంగుల. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. గత యాసంగిలోనే కాళేశ్వరం నుండి నీళ్లను ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్ళు ఇవ్వక దాదాపు 25-30 లక్షల ఎకరాలలో పంట సాగు చేసుకునే అవకాశం కల్పించకుండా రైతాంగానికి తీరని నష్టం చేసింది. దాంతో యాసంగి పంట స్పష్టంగా తేలిపోయింది. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది, కానీ ఈసారి 25 లక్షలు కూడా సేకరించలేకపోయింది. అంటే ప్రధానంగా ఇరిగేషన్ రంగం పైన ప్రభుత్వానికి సోయి లేకపోవడం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చే విషయం పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే. కన్నెపల్లి విజిట్ చేయడం జరిగింది. మా కళ్ళ ముందు కూడా వందలాది టీఎంసీల నీళ్లు సముద్రపాలు అవుతుంది. పక్కనే ఎడారిగా ఉన్న మా యొక్క రిజర్వాయర్లు మిడుమానేరు కానీ, ఎల్లంపల్లి మిడుమానేరు కానీ, ఎల్ఎండి కానీ, దాని ద్వారా మల్లన్న సాగర్ కానీ, రంగనగర్ కానీ, దాని ద్వారా ఎల్ఎండి నుంచి సుమారు 35 టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది. మేము డిమాండ్ ఇచ్చింది ఒకటే, అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోపల మీరు పంపులు ఆన్ చేయండి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి. ఆన్ చేసి నీళ్ళు ఇవ్వనగానే ఇమ్మీడియట్గా తెల్లారే ఆన్ చేశారు. మేము అనుకున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 7కి వాయిదా పడింది. సీనియర్ అడ్వకేట్స్ అందుబాటులో లేకపోవడంతో మరో రోజు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది ట్రయల్ కోర్టును కోరారు. న్యాయవాదులు నితీష్ రాణా, మోహిత్ రావు ఇద్దరూ రాలేదా అని జడ్జ్ కావేరి బవేజా ప్రశ్నించారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై ఇదే చివరి వాయిదా అని చెప్పారు. వాదనలు వినిపించకుంటే పిటిషన్ విత్డ్రా చేసుకోవాలని సూచించారు.